Hi, hello. Welcome to Yog Stock. Thanks for supporting my all videos. యాక్చువల్గా ఇవాళ నేను ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. బేసిక్గా చెప్పాలంటే నేను చాలా క్లియర్గా డీటెయిల్డ్గా H1 వాళ్ళని F1 వాళ్ళని డిపోర్ట్స్ తర్వాత ఎయిర్పోర్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డినయల్స్ ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. నేను చాలా డీటెయిల్డ్గా చెప్తాను. కొంచెం మేబీ వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంటే ఉండొచ్చేమో. ఇఫ్ యూ డోంట్ మైండ్ అండి ప్లీజ్. మీకు ఎవరన్నా ఇందులో ఒక్కొక్క పాయింట్ ఏదన్నా మీకు గనక మ్యాచ్ అయ్యేటట్టుంటే ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటరు. సో నేను అన్ని పాయింట్స్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న, మీ అందరూ ఏంటంటే ఈ బేసిక్గా యూట్యూబ్లో కొన్ని పెద్ద మీడియా వాళ్ళు పేర్లొద్దు కానీ పెట్టే థంబ్నెయిల్స్ చూస్తే అసలు ఎక్కడ లేని వణుకు షివరింగ్ వచ్చేటట్టు పెడుతున్నారు. నేను నిన్న ఒక 2-3 చూశాను. నేను ఏంటది, పరుగులు పెడుతున్న భారతీయులు. ఎందుకు పరుగులు పెడతారా భయ్? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, దిక్కుతోచని స్థితిలో భారతీయులు, ఐసోలను చూసి దాక్కుంటున్న భారతీయులు అని హెడ్డింగ్ ఉంటుంది కదా. ఓపెన్ చేస్తే ఎవరినో ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఇండియన్స్కి అక్కడ ఎలా ఉంది అంటే, ఈయనేమో పార్ట్ టైం జాబ్స్ చేయకూడదండి అవండి. తెలిసిన సోది, ఇదంతా డబ్బా కొట్టుడు సోది. మీరు థంబ్నెయిల్ చూసి ఓపెన్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరు కూడా భయపడకండి, ఎవ్వరు కూడా ప్యానిక్ అవ్వకండి. ఏమి చేయలేము, ఎందుకంటే పరిస్థితుల ప్రకారము ఇప్పుడు ఒక సిస్టమ్ క్లీన్ అనేది జరుగుతుంది. ఆ క్లీన్ జరిగేటప్పుడు ఎవరైనా ఎఫెక్ట్ కావచ్చు, ఎట్లాంటి పరిస్థితులైనా రావచ్చు. కానీ మరీ వాళ్ళు చూపించేంత దరిద్రంగా ఐటీ వాళ్ళు రోడ్ల మీద పడి ఉరకటాలు, దిక్కుతోచని పరిస్థితుల్లో దాక్కోటాలు, లేకపోతే ట్రంప్ నిర్ణయంతో విలవిల్లాడుతున్న ఇలాంటివి అయితే ఏం లేవండి. సో మీరు చాలామంది యాక్చువల్గా యుఎస్లో కానీ లేకపోతే బయట నుంచి కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చక్కగా మంచిగా డీటెయిల్స్ చెప్తున్నారు. అంటే వాళ్ళ వీడియోస్ అన్ని కూర్చుని, ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో కూర్చొని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎక్స్పెన్సివ్ ఎడిటింగ్స్, లేకపోతే బ్యాక్గ్రౌండ్ క్లాసికల్ మ్యూజిక్స్, రకరకాల వీడియోస్ పెట్టేసి అవన్నీ ఉండవండి. కానీ ఇలాంటివే ఫాలో అవ్వండి మీరు. ఎందుకంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాంటి వీడియోస్లో ఏంటంటే డ్రామా ఎక్కువ ఉంటుంది, ఎడిటింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టగలరు, ఎడిటింగ్లు బాగా చేయగలరు, జనాలని టెన్షన్ పెట్టగలరు. సో మీరేంటంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ మాత్రం, నాదేనే కాదండి, ఎవరైనా సరే మంచిగా మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలు మీకు ఇది చూడటానికి ఎక్స్పెన్సివ్ ఎడిటింగ్ లేకపోయినా, చూడడానికి హై లెవెల్ కెమెరాలు లేకపోయినా ఇన్ఫర్మేషన్ వరకు మాత్రం మీరు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వితౌట్ వేస్టింగ్ టైం మనము వాళ్ళ వీడియోలోకి వెళ్తే, డిపోర్టేషన్స్, ఎందుకంటే డ్రాప్ బాక్స్ 12 months చేశారు కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్లీ బోల్డ్ అన్ని ఇంటర్వ్యూలు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. సో డిపోర్టేషన్స్ తర్వాత డినయల్స్. డిపోర్టేషన్స్ ఎప్పుడవుతాయి అంటే, ఆల్రెడీ కంట్రీలో ఉన్న వాళ్ళని పట్టుకున్నప్పుడు, వాళ్ళని మనం ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. తర్వాత డినయల్స్ అంటే ఏంటంటే బేసిక్గా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, మీరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు ఇచ్చే డేటా కరెక్ట్గా లేకపోతే మిమ్మల్ని అక్కడి నుంచి వెనక్కి పంపించే ఛాన్స్ ఉంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో మీ మీద బ్యాన్ కూడా వేసే ఛాన్స్ ఉంది. 5 years బ్యానో 10 years బ్యానో అంటే బార్ చేస్తారు మిమ్మల్ని, నెక్స్ట్ మళ్ళీ కంట్రీకి రాకుండా. సో కాబట్టి మీరు ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా 2025లో యుఎస్ వచ్చే వాళ్ళు కానీ, ఆల్రెడీ యుఎస్లో ఉన్న వాళ్ళు కానీ, మీరు జాగ్రత్తగా వినండి, లాస్ట్ వరకు చూడండి. నేను దీంట్లో అన్ని వీసాలు కవర్ చేశాను. మీరు లాస్ట్ వరకు చూడండి, ఓపికగా చూడండి. ఎందుకంటే తొందరగా టక చెప్పే వీడియో అయితే కాదు, చాలా క్లియర్గా ఇస్తాను ఇన్ఫర్మేషన్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్. మనం F1 వాళ్ళని తీసుకుందాం. నేను కొన్ని పాయింట్స్ కూడా రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతానేమో అని. దీని మీద ఒక 2-3 రోజుల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను, చేసి కొన్ని పాయింట్స్ రాసి పెట్టుకున్నా. ఫస్ట్ F1 వాళ్ళని తీసుకుందాం. F1 స్టూడెంట్స్కి ఏంటి ప్రాబ్లము అంటే, జనరల్గా అవుట్ సైడ్ ద క్యాంపస్ పార్ట్ టైం చేయకూడదు, అది తెలిసిన స్టోరీయే, మళ్ళీ మనకు అనవసరం. సో ఎవరైనా సరే ఇంకా భయపడకుండా చేస్తున్నట్టుంటే మాత్రం మీరు మానేసేయండి. నెంబర్ 2, F1 వాళ్ళని ఎందుకు డిపోర్ట్ చేస్తారు? ఓకే, అవుట్ సైడ్ క్యాంపస్ చేయట్లేదు కానీ మేము మామూలుగానే ఉన్నాము, బయట ఇళ్లలోనే ఉంటున్నాము, ఎందుకు డిపోర్ట్ చేస్తారు అంటే, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫేక్ యూనివర్సిటీస్. మీరు ఎట్లోగొట్లో యుఎస్ రావడం కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళు కనుక ఫేక్ యూనివర్సిటీస్ ద్వారా యుఎస్ వచ్చినట్టయితే, అలాంటి వాళ్ళు ఎక్కడన్నా దొరికితే వాళ్ళని ఇమీడియట్గా డిపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 2. సో ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే,
బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయండి. ఆ బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్ ఏంటంటే ఏదో ఒక రకంగా డబ్బులు ఇచ్చేసి లెటర్స్ ఇస్తారు. తర్వాత యూనివర్సిటీ మనం యుఎస్ వచ్చిన తర్వాత చేంజ్ అవ్వటాలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి, సో ఆ బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీ ద్వారా ఎవరైనా వచ్చినట్టుంటే అలాంటి వాళ్ళు దొరికితే వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తారు. సో మీ యూనివర్సిటీ ఏంటి, దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఓపీటీ మీద ఉండి ఫేక్ జాబ్స్. అంటే ఇప్పుడు మీది F1 మీద ఉన్నారు, మీ కోర్స్ అయిపోయింది, నెక్స్ట్ మీకు జాబ్ రాలేదు. చాలామంది ఏం చేస్తారంటే ఏజెన్సీల ద్వారా ఓపీటీ అప్లై చేసుకుంటారు, కానీ మీకు జాబ్ ఉండదు, మీరు అక్కడే ఉంటారు, జాబులు రావు, బయట ఏదో జాబులు చేసుకుంటూ పేరోల్ రన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఫేక్ జాబ్స్ అంటారు వీటిని. ఫేక్ జాబ్స్ ఏ H1లో మీ మీద పేరోల్ రన్ చేయడమో ఇలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే ప్రతి చోట బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్స్ అన్ని క్లారిటీగా తెలిసిపోతుంటాయి, ఎక్కడొక్కడు మీ మీద ఎవడో కన్ను పెడతారు. సో ఇలాంటివి ఏదన్నా ఫేక్ జాబ్స్ లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% డెఫినెట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ యూనివర్సిటీ చేంజ్ అయితే, ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళినా ఏదైనా యూనివర్సిటీ చేంజ్ కనుక అవుతే మాత్రం మీరు వెంటనే ఏమేమి రికార్డ్స్ అయితే మీరు అప్డేట్ చేయాలో, మీ అడ్రస్ కానీ లేకపోతే ఏమేమి మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. ఇది యుఎస్లో ఉండేటువంటి F1 స్టూడెంట్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓపీటీ వాళ్ళకి కానీ F1 వాళ్ళకి కానీ. సో నెక్స్ట్ ఇండియా నుంచి ఇప్పుడు ప్రెసెంట్ 2025లో యుఎస్ వచ్చే ఓపీటీ మన F1 స్టూడెంట్స్ ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, ఫేక్ యూనివర్సిటీయా కాదా చెక్ చేసుకోండి. ఎందుకంటే 100% మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కనుక ఫేక్ యూనివర్సిటీ అయితే ఖతం కల్లాస్, మీకు పెట్టిన ఖర్చు, బ్యాంక్ లోన్లు, టికెట్లు, ఫ్లైట్ టికెట్లు అన్నీ పోతాయి. అదొకటి మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ చాలా క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ క్లియర్గా చెక్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లో అన్నీ క్లియర్గా చెక్ చేస్తున్నారు, పక్కకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి మీ ఫోన్లతో సహా అన్నీ చెక్ చేస్తున్నారు అనమాట. బ్యాంక్ స్టేట్మెంట్స్లో మీరు యుఎస్ వస్తే సర్వైవ్ అవ్వగలమా లేదా అంటే, ఇప్పుడు మీ పార్ట్ టైం జాబ్ ఓన్లీ దీంట్లోనే యూనివర్సిటీలోనే చేయాలి. ఒకవేళ దొరకకపోయినా మీ దగ్గర ఫండ్స్ కరెక్ట్గా ఉన్నాయి, మేము ఒక 6 నెలల్లో 1 year సర్వైవ్ కాగలము అనే బ్యాంక్ స్టేట్మెంట్స్. ఇప్పుడు జనరల్గా మన దగ్గర ఏంటంటే ఏజెన్సీలు ఏం చేస్తారంటే ఒక 40 lakhs 50 lakhs మన అకౌంట్లో వేయటము, తర్వాత తీసేయటం ఇలాంటివి చేస్తారు. లేదు బ్యాంక్ లోన్ ఉంది అంటే ఆ బ్యాంక్ లోన్ మీరు ఓన్లీ ఫీజు వరకు తీసుకున్నారా, లేదు విత్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నారా? కొంతమంది బ్యాంక్ లోన్ ఏంటంటే ఓన్లీ కాలేజ్ ఫీజు వరకు తీసుకుంటారు, ఎక్స్పెన్సెస్ వాళ్ళ ఓన్ డబ్బులతో మేనేజ్ చేసుకుందాం అనుకుంటారు. అక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబులు చేసుకుని చేస్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర సరిపోను సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయా, ఒక 6 నెలలు బతకటానికో 1 year బతకటానికో, ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించాలి మీరు. ఇదిగోండి నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, సో నేను ఈ అమౌంట్ తోటి జాగ్రత్తగా ఉండగలను అని చెప్పడానికి మీకు బ్యాంక్ స్టేట్మెంట్స్ తెచ్చుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ అకాడమిక్ రిక్వైర్మెంట్స్. మీరు ప్రాపర్గా అంటే ఎక్కడ చదివారు, ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారు, మీకు ఈ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ యూనివర్సిటీలో ఉన్న కోర్స్కి, మీరు చదివిన కోర్స్కి, మీరు అప్లై చేసిన కోర్స్కి ప్రతి సింగిల్ అకాడమిక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఏమేమైతే ఉంటాయో, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవో ఇవో ప్రతి సింగిల్ డాక్యుమెంట్ కూడా మీరు ప్రాపర్గా ఒక హార్డ్ కాపీ అనేది పెట్టుకుంటే మీరు ఎయిర్పోర్ట్లో దిగగానే చూపించడానికి సేఫ్గా ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మెయిన్ మీరు ఫ్రెండ్స్ తోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెరీ ఇంపార్టెంట్, చాలామంది దొరికిపోయేది ఇక్కడే. మీ ఈమెయిల్ కాన్వర్జేషన్స్ కానీ, మొబైల్ కాన్వర్జేషన్స్ కానీ, వాట్సాప్ మెసేజ్లు కానీ ఫ్రెండ్స్తో, లేదా ఏజెంట్ మీకు అక్కడ ఎవరన్నా కన్సల్టెన్సీ వాళ్ళు ఉండి ఇక్కడి నుంచి అక్కడికి కన్సల్టెన్సీ వాళ్ళు పంపిస్తున్నారని చాటింగ్ కనుక మీరు చేస్తే, ఏది అక్కడికి వచ్చిన తర్వాత జాబులు ఎక్కడ దొరుకుతాయి, పరిస్థితి ఎలా ఉంది, నాకు జాబులు దొరుకుతాయా, క్యాష్ ఎంత ఇస్తారు, క్యాష్ ఇన్ హ్యాండ్ దొరుకుతాయా, ఇలాంటివి ఏమైనా సరే అదర్ దాన్ మీ కోర్స్ రిలేటెడ్, మీరు కోర్స్ గురించి అడగండి. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎన్ని మంత్స్ ఉంటుంది, క్యాంపస్ ఎలా ఉంటుంది, హాస్టల్ బాగుంటుందా, రూములు దొరుకుతాయా, ఎంతలో దొరుకుతాయి, ఇవన్నీ ఫైన్. అదర్ దాన్ దాట్ ఎనీ మనీ రిలేటెడ్ డిస్కషన్స్ కనుక మీరు ఈమెయిల్స్లో కానీ, ఫోన్లో కానీ, చాటింగ్ కాన్వర్జేషన్స్లో కానీ చేసినట్టయితే అది చూసి వాళ్ళు మిమ్మల్ని డిపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు అంటే మీరు అక్కడికి వెళ్ళేది చదువుకోవటానికి, ఉద్యోగం చేయటానికి కాదు. సో కాబట్టి ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇవండి మెయిన్ F1 స్టూడెంట్స్ పాటించాల్సినవి, కంట్రీలోకి రాబోయే వాళ్ళకి కానీ, ఆల్రెడీ
ఉన్న F1 స్టూడెంట్స్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ ఇంకా మనం H1B వీసా వాళ్ళని తీసుకుంటే కనుక ఓకే, ఇంకా H1 వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 2025లో H1లో ఎంటర్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం. మీకు వీసా వచ్చింది, ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నారు, ట్రావెల్ చేసి అమెరికా వచ్చారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు LCAలో ఎంత శాలరీ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100K శాలరీ ఉందండి. వాళ్ళు ఏం అడుగుతారు? హౌ మచ్ దే గోనా పే యూ. మనం ఏంటంటే జనరల్గా డాక్యుమెంటేషన్ చదవం, బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటాం. అన్నీ ఓకేలే అనుకుంటాం, కానీ పరిస్థితి అనుకూలంగా లేవు. మీరు అప్లై చేసిన డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా కానీ మిమ్మల్ని ఆ డాక్యుమెంట్లోంచి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసేటట్టు మీరు చూసుకోండి. మీరు డాక్యుమెంట్స్ అన్నీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు అడుగుతారు, పక్కకి తీసుకెళ్ళి ఒక్కొక్కసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ కూడా ఉంది డౌట్ వస్తే. అప్పుడు నీ శాలరీ ఎంత? 100,000 మొత్తం నీకే ఇస్తారా అంటే రీసెంట్గా ఒక జరిగిన ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఎవరో ఎయిర్పోర్ట్లో చెప్పారంట, లేదండి నాకు 70-30 అండి, 30 ఏజెన్సీ వాళ్ళు తీసుకుంటారంట, 70 నాకు ఇస్తారట అని చెప్పారు అనమాట. పర్ఫెక్ట్లీ ఇల్లీగల్. తెలుసో తెలియకో మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే కామన్గా మనము ప్యానిక్లోనో టెన్షన్లోనో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కొంతమంది ఏంటంటే చాలా లూజ్గా ఉంటారు, ఏమైతే అది ఏంలా అనుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే నిజంగా నిజాయితీగా ఉన్నా భయపడతా ఉంటారు. సో కాబట్టి ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి. మీరు అమెరికా వెళ్తున్నారు అంటే వాళ్ళు చూసేది మెయిన్, మీకు ప్రాపర్ ఇంగ్లీష్ మాట్లాడగలరా, మీరు కంట్రీలో సర్వైవ్ కాగలరా, తప్పు చేయకుండా ఉండగలరా, ఇలాంటివి చూస్తారు. కాబట్టి కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఏది మాట్లాడినా సరే కాన్ఫిడెంట్గా మాట్లాడండి. మన కాన్ఫిడెన్స్ లెవెల్సే అక్కడ మనల్ని ఇంకా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలా లేదు వీళ్ళని పంపించాలా అని డిసైడ్ చేస్తాయి. సో కాబట్టి ఏంటంటే మీ శాలరీ ఎంత, మీ LCAలో ఎంత ఉందో అంత నాకు ఇస్తా అన్నారు అని చెప్పండి అంతే. ఇంకంతకన్నా ఎక్కువ కమిషన్లు, ఆ కమిషన్లు ఇవన్నీ మీరు మాట్లాడకూడదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఫేక్ క్లయింట్ లెటర్ మీద కనుక ఎవరైనా US వస్తే, అంటే జాబ్ లేదు అక్కడికి వచ్చిన తర్వాత ఎత్తుక్కుంటాం, 80% ఇలాంటి వాళ్ళే వస్తారు. కాబట్టి మీరు 100% డిపోర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అక్కడికక్కడ వాళ్ళు RFE రైజ్ చేస్తారు, అసలు ఈ కంపెనీ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని దొరికారు అంటే మాత్రం ఖతం, మీకు బార్ స్టాంప్ వేస్తారు, వెనక్కి పంపించేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏజెంట్కి డబ్బులు పే చేసి H1 చేయించుకుంటారు. సో ఎటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్లో కానీ మీరు ఆ ఏజెంట్కి డబ్బులు కట్టినట్టు, లేకపోతే ఆ కంపెనీ ఎవరైతే మీకు ఆఫర్ లెటర్ ఇస్తారో ఆఫర్ లెటర్ ఇచ్చే కంపెనీకి, H1 అప్లై చేసిన కంపెనీకి మీరు ఏదన్నా మనీ ట్రాన్సాక్షన్ చేసినట్టు, అంటే మీరు డబ్బులు ఇచ్చి H1 చేయించుకున్నట్టు వాళ్ళకి తెలిసిందంటే మాత్రం 100% డిపోర్ట్ చేస్తారు. ఎందుకంటే H1 రూల్ ప్రకారం ఏంటి అంటే అక్కడ ఎవరైనా అటువంటి పర్సన్, అంత క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్ నాకు అమెరికాలో దొరకలేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి హైర్ చేసుకుంటున్నాను అనేది జనరల్ కేటగిరీ. ఆ రూల్ ప్రకారం తీసుకొస్తారనమాట. మీరు డబ్బులు ఇచ్చి వీసా చేయించుకోకూడదు. ఆ వీసా ఖర్చులు కంపెనీ పెట్టుకుని మీకు మీ స్కిల్ అనేది కంపెనీకి అవసరం కాబట్టి కంపెనీ వాళ్ళు పెట్టుకుని మిమ్మల్ని తీసుకురావాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మనం ఏజెంట్లకి 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు కట్టి H1లు చేయించుకొని అక్కడికి వెళ్ళి జాబులు ఎత్తుకొని సెటిల్ అయిపోతున్నాం. సో ఈ పప్పులు ఇంకా ఇప్పుడు ఉడికే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నాయి మీరు ఏజెంట్కి ఇచ్చినా, లేకపోతే వాట్సాప్లో ఫోన్లలో సార్ నేను ఆల్రెడీ మీకు 2 లక్షలు పే చేశాను, బ్యాలెన్స్ అక్కడికి వచ్చిన తర్వాత పే చేస్తాను అనో, లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉంది, ఏం నేర్చుకొని రమ్మంటారు నన్ను, ఇలాంటి కాన్వర్జేషన్ బై ఈమెయిల్ కానీ బై చాటింగ్ కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకండి. ఓకే, ఇది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళకండి. సో ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో ఉండే H1 వాళ్ళు ప్రశాంతంగా జాబ్ చేసుకుంటున్నారు, బాగానే ఉన్నారు. కానీ మీరు ఏంటంటే ఛాన్స్ ఈజ్ దేర్ టు కిక్ దెమ్ ఆర్ కిక్ యూ అవుట్ ఎనీ టైం. కాబట్టి మీరు ఏంటంటే ఎప్పుడైనా కానీ మీకు సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి మీరు దగ్గర పెట్టుకోండి. I-797 అనే డాక్యుమెంట్. యాక్చువల్గా మనం ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ అని 2 ఉంటాయి అన్నమాట. ఇమిగ్రెంట్ అంటే ఏంటంటే వేరే దేశం నుంచి వచ్చి సెటిల్డ్ పర్సన్ని ఇమిగ్రెంట్స్ అంటారు. అంటే PR తీసుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్స్ కానీ వీళ్ళందరూ ఇమిగ్రెంట్స్, బట్ ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళు. నాన్ ఇమిగ్రెంట్స్ అంటే మనము H1 వీసా మీదో స్టూడెంట్ వీసా మీదో ఏదో ఒక వీసాల మీద ఉండే వాళ్ళని నాన్ ఇమిగ్రెంట్స్ అంటారు అనమాట. సో నాన్ ఇమిగ్రెంట్స్ ఎప్పుడు కూడా మీరు కంపల్సరీ ఏదో ఒక ID క్యారీ చేయాలి. ఇది జనరల్ రూల్ ఆఫ్ ఎనీ కంట్రీ. మీరు ఇది పర్టికులర్ ఓన్లీ అమెరికా USCIS వాళ్ళదే అనేం లేదు. ఇది జనరల్గా మీరు సింగపూర్లో ఉన్నా మలేషియాలో ఉన్నా టక్కనే ఎవడన్నా ఆపితే సో నేను విజిటర్ని, లేకపోతే నా పాస్పోర్ట్ ఇది, లేకపోతే నా ID ఇది అని చెప్పి చూపించుకోవటం కోసం. కాబట్టి ఏంటంటే మీరు
ఎప్పుడు కూడా ఆల్వేస్ యూ బెటర్ క్యారీ ఏ వ్యాలిడ్ డాక్యుమెంట్ టు షో అదర్ దాన్ యువర్ డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ ఏంటంటే మీ అడ్రస్ ప్రూఫ్ కోసమే పనికొస్తుంది. మీరు ఏ స్టేటస్ మీద ఉన్నారు అనేది I-797 ఉంటుంది కాబట్టి H1 వాళ్ళకి అది ఎప్పుడు కూడా ఒకటి పేపర్ మీ దగ్గర పెట్టుకోండి, ఎవరన్నా అడిగితే టక్కున చూపించడానికి. సో నెక్స్ట్ వీళ్ళని ఎందుకు డిపోర్ట్ చేస్తున్నారు అంటే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని ఒక H1ని డిపోర్ట్ చేయడానికి ఏ కారణం మీదైనా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు ఉంటున్న ఏరియా నుంచి ఒక 50 మైల్స్ దాటి మీరు షిఫ్ట్ అయ్యి మీ కంపెనీకి అప్డేట్ చేయకపోతే వితిన్ 10 డేస్లో మీ అడ్రస్ కానీ ఏదన్నా అమెండ్మెంట్ చేయకపోతే ఇమిగ్రేషన్ వాళ్ళకి అప్డేట్ చేయకపోతే అది కూడా తప్పే అవుతుంది. నెక్స్ట్ డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికినా తప్పే అవుతుంది. ఏదన్నా క్రిమినల్ యాక్టివిటీ చేస్తూ దొరికినా తప్పే అవుతుంది. సో అది కాకుండా మీరు ఇన్ ద పాస్ట్ హిస్టరీలో ఎవరైనా మిమ్మల్ని ఆపి చెక్ చేసినప్పుడు, లేకపోతే మీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎనీ రీజన్ ఎక్కడన్నా ఏదన్నా కంపెనీ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరైనా పట్టుకొని బాబు మీ హిస్టరీ తీయండి అంటే ఇప్పుడు మీరు జెన్యూన్ జాబ్ చేస్తున్నారు, ఫైన్, నో ప్రాబ్లం. బట్ ఇన్ ద పాస్ట్ మీరు ఒకవేళ ఏదన్నా ఫేక్ జాబ్ కానీ ఫేక్ ఆఫర్ లెటర్ కానీ ఫేక్ ఏదన్నా ఎనీ పాస్ట్ హిస్టరీలో మీకు ఏ ఫేక్ ఉన్నా సరే, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే 60 డేస్ కన్నా ఎక్కువ ఉండటం కానీ ఇలాంటివి ఏ ఉన్నా సరే మీరు డెఫినెట్గా డిపోర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా H1 to H1 జాబ్ పోయినప్పుడు మీకు 60 డేస్ టైం ఉంటుంది. ఆ 60 డేస్ టైం లోపల మీరు జాబ్ తెచ్చుకోకుండా ఒక 1 డేనో 2 డేనో ఎక్కువ ఉండి మీరు జాబ్ వచ్చినా సరే మీరు అప్పుడు ఇల్లీగల్ కిందకే వస్తారు, డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎనీ రీజన్ డిపోర్ట్ చేయడానికి ఒక్క కారణం కోసం ఎతికే పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. ఫేక్ ఎంప్లాయరు ఈ ఫేక్ పాత మీరు ఏమన్నా పెట్టుంటే మాత్రం వాటి వల్ల కూడా డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే L1, L2 వీసాస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళని ఆబ్వియస్లీ ఇన్ఫోసిస్ లేకపోతే TCS లేకపోతే IBM వాళ్ళ కంపెనీ వాళ్ళు పంపిస్తారు, కంపెనీ వాళ్ళు ఈ అకామిడేషన్ ఇస్తారు, లేకపోతే వీళ్ళు ఎలా ఉంటారో నో ప్రాబ్లం, ఎక్కడొక్కడ ఉంటారు, ప్రాబ్లం లేదు. సో వాళ్ళు ఏ పరిస్థితుల్లో డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే ఓన్లీ ఏదన్నా యాంటీ సోషల్, మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకేమైనా ఇది మన స్టోర్ లిఫ్టింగ్, షాప్ లిఫ్టింగ్ ఇట్లాంటివి ఏమైనా చిల్లర పనులు చేసి దొరికితే తప్ప యు ఆర్ ఆల్ సేఫ్, నో ప్రాబ్లం. ఇక H4 EAD వాళ్ళకి, H4 వాళ్ళు డిపెండెంట్స్ కదా మాకేం ప్రాబ్లంలే అనుకుంటారు, కానీ వాళ్ళు కూడా చేయకూడని పనులు ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇండియా నుంచి చీరలు తెప్పించుకొని చీరలు అమ్ముతూ ఉంటారు అపార్ట్మెంట్లలోనో ఇళ్లలోనో. సో అటోల్లో ఇటోల్లో వెళ్ళి లేకపోతే వంటల బిజినెస్ చేస్తుంటారు, కొంతమంది ఇంట్లో వంట చేస్తూ క్యాటరింగ్ చేస్తూ ఉంటారు. సో మీరేంటంటే మీరు లీగల్గా యాజ్ ఏ డిపెండెంట్గా మీకు జాబ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటే జాబే చేయండి, మీరు బిజినెస్ చేయకూడదు. బిజినెస్ చేయాలంటే బిజినెస్ లైసెన్స్ ఉండాలి, ఇంకోటి ఉండాలి. సో H4 వాళ్ళు మాత్రం మీరు చీరల బిజినెస్లు లేకపోతే క్యాటరింగ్ బిజినెస్లు లేకపోతే ఇంకా ఎటువంటి బిజినెస్ రిలేటెడ్ కమర్షియల్ రిలేటెడ్ యాక్టివిటీ కనుక మీరు చేస్తున్నట్టయితే ఎవరైనా కానీ కంప్లైంట్ కనుక చేసినట్టయితే మిమ్మల్ని మీతో పాటు మీ డిపెండెంట్ స్పాన్సర్ చేసిన వాళ్ళని కూడా ఇంటికి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఏది చేసినా సరే బీ కేర్ఫుల్గా ఉండండి. ద లాస్ట్ థింగ్ ఏంటంటే విజిటర్స్ అండి. విజిటర్స్కి ఏం ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళేం ప్రాబ్లం ఉంటుంది అంటే విజిటర్స్లో రియలైజ్ కానీ ఒక చిన్న ఇదేంటంటే వాళ్ళకి ఇచ్చేది 180 డేస్ ఉండటానికి ఇస్తారనమాట, అంటే అరౌండ్ 6 months. సో ఈ మనకి ఇచ్చిన స్టాంపింగ్ పీరియడ్ ఏదైతే మనం ఉండొచ్చు అని చెప్పిన డేట్స్ కన్నా మీరు 1 day కానీ 2 day కానీ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఓవర్ స్టాంప్ పడే ఛాన్సెస్ ఉంటాయి. మీరు కంట్రీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపరు, మీకేమీ తెలియదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతారు. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు కంట్రీలోకి వచ్చినప్పుడు అప్పుడు మీ అదే పాస్పోర్ట్ కనుక మీ దగ్గర ఉంటే, అంటే ఒక్కోసారి ఎక్స్పైర్ అయిపోయి మనం కొత్త పాస్పోర్ట్ తెచ్చుకుంటే పాత స్టాంపులు కనపడవు. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కూడా ఎయిర్పోర్ట్లో డేటా ఉంటుంది కదా, లాస్ట్ టైం మీరు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళారు అని, ఏ డేట్లో ఎంట్రీ అయ్యారో అక్కడి నుంచి మీకు ఎన్ని రోజులు ఉండటానికి వాళ్ళు స్టే ఇచ్చారు, తర్వాత మీరు ఎన్ని రోజులు వెళ్ళిపోయారు, అంటే 1 day లేట్కి వెళ్ళాము 2 day లేట్కి వెళ్ళాము అని కనుక మీది ట్రాక్ రికార్డు ఉంటే ఆబ్వియస్లీ విజిటర్స్ అయినా సరే మిమ్మల్ని చక్కగా వెనక్కి డిపోర్ట్ చేసే ఛాన్స్ అయితే 100% ఉంది, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. కాబట్టి ఎవరైనా విజిటర్స్ ఇప్పుడు కనుక US వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇచ్చిన టైం పీరియడ్లో మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. లేదు ఉండాల్సి వస్తుంది అంటే దానికి సంబంధించిన లీగల్ వే ఆఫ్ ఎక్స్టెన్షన్, ఎమర్జెన్సీయో హెల్త్ ప్రాబ్లమో ఇంకోటో ఉంటుంది కదా,
దాని ప్రకారం మీరు ఎక్స్టెన్షన్ కంపల్సరీ అప్లై చేసుకోండి. ఏముంది ఒక 2 డేసే కదా, 2 డేస్లో వెళ్ళిపోతాం కదా అనుకుంటాం మనం, కానీ అలాంటివి ఇక్కడ మనకి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఈ ఏవైనా సరే ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు, అంటే ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు మనం చికాగోలో దిగుతాము, చికాగో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్ ఎయిర్పోర్ట్కో లేకపోతే జేఎఫ్కో ఎయిర్పోర్ట్కో మధ్యలో మన ఇంటర్ కనెక్షన్స్ ఉంటుంటాయి కదా, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా చెప్పండి. ఏదో చెప్పలేక ఏదో చెప్పి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తేడా ఉండి ఇవన్నీ మీరు కరెక్ట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఎక్కడికి వెళ్తున్నావు, మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాం, మీ అబ్బాయి ఏం చేస్తాడు, సో మీ పిల్లలు ఎవరైతే ఉంటారో కొడుకో కోడలో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ డాక్యుమెంటేషన్ తీసుకొని పెట్టుకోండి. సో అవి లేకపోయినా కూడా మీకు మిమ్మల్ని రిజెక్ట్ చేసే డిపోర్ట్ చేసే ఛాన్స్ అయితే 100% ఉంది. సో ఏ పాయింట్ మీదైనా సరే ఎవరైనా సరే ఇప్పుడు డిపోర్ట్ చేసే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి H1 వాళ్ళు కానీ L1 వాళ్ళు కానీ F1 వాళ్ళు కానీ విజిటర్స్ కానీ మీరంతా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఫేక్ కొత్తగా వచ్చే వాళ్ళ కోసం నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఫేక్ కన్సల్టెన్సీస్ మీద రాకండి, ఫేక్ ఎంప్లాయీ లెటర్స్ మీద రాకండి, ఫేక్ యూనివర్సిటీస్ మీద రాకండి, బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్ మీద రాకండి. రాకపోతే ప్రశాంతంగా అక్కడే ఉండండి. వచ్చి ఇక్కడ ఈ దిక్కుమాలిన పరిస్థితి బతకాల్సిన అవసరం అయితే లేదు మనకి. సో ఇది నా సిన్సియర్ అడ్వైస్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఒక 4కి పాస్ చేయండి. సో థ్యాంక్ యూ. అండ్ నాకు లైక్ ఇవ్వటం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.